యశోద అమ్మా, మీరక్కడ ఎంత భయపడుతున్నారో బాధపడుతున్నారో అని తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. మీరు ధైర్యంగా ఉండండి, నాకేం కాలేదు. నేను ఎలాగోలా వచ్చేస్తాను. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. యశోద, పాపని మాత్రం ఊర్మిళకివ్వకు. సిస్టర్, ఇంజెక్షన్ తీసుకురా. ఓకే మేడం. సంజయ్, అత్తయ్య, ఏమైంది సంజయ్? నీరజకి ఏమైంది? హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. హాల్లో తను ఒక్కరితే కూర్చొనుంది. నేను తన కోసం జ్యూస్ కలిపి తీసుకొద్దామని కిచెన్లోకి వెళ్ళాను. వచ్చి చూసేసరికి స్పృహ తప్పి పడిపోయింది. ఎంత లేపినా లెగవలేదు. నాకు భయమేసి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి మీకు కాల్ చేశాను. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. అలాగే మేడం. నీరజ, మేడం, నీరజ స్పృహలోకి రాలేదు మేడం. ఇంకొంచెం టైం పడుతుంది. డాక్టర్ ఎక్కడ ఉన్నారు? క్యాబిన్లో ఉన్నారు. ఓకే. సంజయ్, నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. అలాగే అత్తయ్య. నేను నీకు పాపనిచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. నిజమా? నిజం చెప్పి యశోదా, నువ్వు చెప్పేది నిజమేనా? అవును నీరజ, పాపని నీకిచ్చేద్దామనుకుంటున్నాను. ఇంతకు ముందే నా మీద మా అమ్మ మీద కోప్పడి వెళ్ళిపోయావు కదా. ఇంతలో నీ కన్న కూతుర్ని నాకిద్దామని ఎందుకు మనసు మార్చుకున్నావు? కారణాలు నీకు అనవసరం. అలానే నీకు తెలియందేమీ కాదు. ఇప్పుడు అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకోవడం కంటే అవసరమైన విషయాల గురించి మాట్లాడుకోవడం మంచిది నీరజ. ఏంటో చెప్పు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీకు పాపనిస్తాను. నువ్వు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమ్మకి చెప్పకూడదు. కారణం? కారణాలు నీకు అనవసరం. నీకు పాప కావాలా వద్దా? నాకు పాప కావాలి. సరే, రేపొద్దున్న హెల్త్ బాలేదని హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత నీకు పాపని ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడివ్వాలి నేను డిసైడ్ అవుతాను. ఖచ్చితంగా రేపే నీకు పాపని అప్పగిస్తాను. అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. భగవంతుడా, నేను నా పాప కోసం ఏమైనా చేస్తాను. నా బాధని ఆలకించి నా పాపని నాకు దగ్గర చేస్తున్నావా? రే ప్లీజ్ రా, డోర్ ఓపెన్ చేయండి రా, ప్లీజ్ రా రే.
ఏయ్ లే ఇప్పుడైనా తింటావా లేదా? లేచి తిను. రే తినరా తిను. నీకే చెప్పేది తీసుకో. రే రేయ్, తినరా మ్మ్. తినరా. ఏయ్ రేయ్ తినను. తిను. నీకే చెప్పేది తిను. పంపించేయండి. నీకోసమే తెచ్చాం, తిను. నేను తినను. ఆ, నేను ఏంటన్నా వీడు? నన్ను పంపించేయండి. రేయ్ పిచ్చోడా, నిన్ను పంపించడం మాత్రం కుదరదు. ముందు ఏమన్నా తిను, బతుకుతావు. రే వీడికి పని పాట లేనట్టుంది. వీడు మన మాట వినట్లేదు. పదండ్రా పోదాం. ఆ, పో, పదండి. పో. పదండి. ఓ ఏంటి బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు? ఓ లేదు 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 లేదు, అదిగో అదిగో బటర్ఫ్లై చూడు చూడు చూడు, అదిగో అదిగో అటు వెళ్ళింది చూడు, అదిగో బర్డ్ వచ్చింది చూడు. ఓ లేదు 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 లేదు. ఏంటమ్మా, అమ్మ కావాలా? అయ్యో అమ్మ వచ్చేస్తుంది చూడు. అమ్మ ఎక్కడ? చూద్దాం చూద్దాం, పద పద. ఓ అమ్మ వచ్చేస్తుంది బంగారు తల్లి. ఓ అమ్మ వస్తుంది బంగారు తల్లి, అమ్మ వచ్చేస్తుంది. ఈ పాలైన పట్టించి దాక్షాయిని ఏడు పాపుతుంది. పాప పాల కోసం కాదండి ఏడ్చేది, ఉదయం నుంచి వాళ్ళమ్మ స్పర్శ లేదు కదా, అందుకే అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో అని బెంగతో ఏడుస్తుంది. ఒకసారి యశోదకు ఫోన్ చేయండి తొందరగా. నేను ఇప్పుడే యశోదకు ఫోన్ చేశాను దాక్షాయిని. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓ లేదు 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 లేదమ్మా. ఓ అయి ఓ లేదు 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 లేదమ్మా. ఓ అయి అమ్మ వచ్చేస్తుంది, అమ్మ వచ్చేస్తుందమ్మా. లేదులేమ్మా లేదులేమ్మా, ఏడోకు ఏడోకు ఏడోకు. అయ్యో ఏడోకు నాన్న. అయ్యో లేదమ్మా లేదమ్మా లేదమ్మా, అమ్మ వచ్చేసిందిగా. ఏడోకు ఏడోకు. ఇదిగో నువ్వు తనని ఎక్కడ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయావేమోనని తను భయపడినట్టుంది, అందుకే గుక్క పట్టి ఏడుస్తుంది. పాలు పడుతున్నా తాగడం లేదు యశోదా. అయ్యో ఏడవకమ్మా, ఏడవకు, అమ్మ వచ్చేసింది కదా. బొజ్జు బొజ్జు. అయ్యో అగో చూడు చూడు చూడు, అది చూడు పక్షులు చూడు చూడు చూడు. హాయ్ చెప్పు హాయ్ చెప్పు. అయ్యో నిదురలో నీ కల చూసి తుల్లి పడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావు జోల పాటవై. ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై ఏ కథలు వినిపి. ఇప్పటికి నీ మనసు కుదుట పడిందా మనవరాలా? అవునత్తయ్య పడుకుంది. అవునత్తయ్య నేనొచ్చి ఇంతసేపు అయింది. హరి గురించి ఏమైనా ఆచూకీ దొరికిందేమోనని మీరిద్దరూ నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. ఎందుకు? ఆ ఊర్మిళ నిజస్వరూపం తెలుసుకోవడం ఆలస్యమైనా సరే తన గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాను.
అది అంత సులువుగా హరిని వదిలిపెట్టేదే అయితే అసలు హరిని కిడ్నాప్ చేసేదే కాదు. హరిని ఎలా కాపాడుకోవాలో, తనని ఎలా మనం విడిపించుకోవాలో అర్థం కావట్లేదు. నువ్వు అనవసరంగా ప్రయాసపడ్డం తప్ప మనకు హరి దొరకడు అనిపిస్తుంది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటత్తయ్య ఇది? నేనే దాని దగ్గరకు వెళ్ళి దాని కాళ్ళు పట్టుకుని నా కొడుకును వదిలిపెట్టమని బతిమలాడతాను. ఏం మాట్లాడుతున్నారత్తయ్య? అసలు అసలు మీరు వెళ్ళి ఆ రాక్షసి కాళ్ళు పట్టుకోవడం ఏంటి? వద్దు వద్దత్తయ్య, అవసరం లేదు. అవసరం లేదంటే ఎలాగా? హరిని ఎలా కాపాడుకోగలం? ఏం బాధపడకండి అత్తయ్య, రేపటికల్లా హరి ఇంట్లో ఉంటాడు. ఏంటి? ఓ, అబద్ధం చెప్పి మాకన్నిటిని ఒక్కరోజైనా తుడుద్దాం అనుకుంటున్నావా? అబద్ధం కాదత్తయ్య, నిజం. రేపటికల్లా హరి ఇక్కడుంటాడు. నన్ను నమ్మండి. అప్పటి వరకు మీరు ఎలాంటి బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆగు యశోద. నిజం చెప్పు యశోద, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు? అసలు నువ్వేం చేయబోతున్నావు? అత్తయ్య, పాపని ఆ ఊర్మిళకిచ్చేద్దాం అనుకుంటున్నాను అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు? ఎన్ని రోజులు నువ్వు పోరాడింది ఈ బిడ్డ కోసమే కదా. ఇప్పుడు బిడ్డనిచ్చేస్తాను అంటున్నావేంటి? తప్పదత్తయ్య, ఆ రాక్షసి నుంచి ముందు నేను హరిని కాపాడుకోవాలి. హరిని కాపాడాలంటే నా పాపని ఊర్మిళకిచ్చేయడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. నా స్వార్థం కోసం హరి ప్రాణాల్ని పణంగా పెట్టలేను. మీ పేగు బంధాన్ని నేను దూరం చేయలేను. అది కాదు. ప్లీజ్ అత్తయ్య, నేను నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని కాదనకండి. యశోద, ఎక్కడున్నావు? పాప ఎక్కడుంది? ఎందుకు? నా పాపతో నీకేంటి పని? అలా అనకు యశోద, ప్లీజ్. నా కూతురు చావు బతుకుల్లో ఉంది. ఏమైందో తెలీదు కానీ 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు. కొన ఊపిరితో నా కూతురు కొట్టుమిట్టాడుతోంది. పాపనే కలవరిస్తోంది. దయచేసి పాపని తీసుకొని నువ్వు హాస్పిటల్కి రా. నేను ఇప్పుడే హరిని ఇంటికి పంపించేస్తాను. నన్ను నమ్ము యశోద. నేను పాప విషయంలో, నా కూతురు విషయంలో నేనెప్పుడు అబద్ధం ఆడానని నీకు తెలుసు కదా. ప్లీజ్ యశోద, ఈ ఒక్కసారికి నా కూతురిని కాపాడు.
రేపు పొద్దున్న హెల్త్ బాలేదని హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. ఏం మాట్లాడవేంటి? దయచేసి మాట్లాడు. నా కూతుర్ని బతికించు. పాపం తీసుకురా, నీకు దండం పెడతాను. నేను నీ అంత రాక్షసిని కాదులే ఊర్మిళ. పాపం తీసుకుని వస్తాను. నేను ఇప్పుడే హరిని పంపించేస్తాను. నువ్వు త్వరగా రా. డాక్టర్, నీరజకి ఎలా ఉంది? తనెందుకు స్పృహలో లేదు? కారణం ఏంటి డాక్టర్? మేడం, ఇవి మేము నీరజ గారికి చేసిన టెస్ట్ రిపోర్ట్స్. రిపోర్ట్స్లో ఏముంది డాక్టర్? నీరజ గారు ఎందుకు ఇలా చేశారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మీకైనా అర్థమవుతుందేమోనని నిజం చెప్తున్నాను. చెప్పండి డాక్టర్, ఏం చేసింది? నీరజ గారు కళ్ళు తిరిగి పడిపోవడం, కళ్ళు తెరవకపోవడం అంతా అబద్ధం. నీరజ గారు కావాలని ఇదంతా చేస్తున్నారు. తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఇప్పుడు కూడా తను స్పృహలో లేనట్టు నటిస్తుంది. మీరు చెప్పేది నిజమా డాక్టర్? నా మాట నమ్మకపోతే ఈ రిపోర్ట్స్ అబద్ధం చెప్పవు కదా. నీరజ, నువ్వు నాటకం ఆడుతున్నావనే విషయం మాకు తెలిసిపోయింది. ఇప్పటిదాకా ఆడిన నాటకం చాలు, ఇక కళ్ళు తెరు. చెప్పు నీరజ, ఎందుకు ఈ నాటకం ఆడా? మమ్మల్ని ఎందుకు ఇంత టెన్షన్ పెట్టావు? నీకేమైనా అయ్యిందా అని మేవెంత కంగారు పడ్డామో తెలుసా? అసలు ఎందుకు ఇలా చేశావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్పు. మమ్మీ, నన్నే అడగొద్దు. నేనిప్పుడు ఏం చెప్పలేను. నువ్విప్పుడు చెప్తావా లేదా? అసలు నీకు ఏమైంది? ఎందుకు అబద్ధం ఆడావో? దానికి ఒక్క కారణం చెప్పు చాలు. పాపమ్మా, పాపం. పాపనా? పాపేంటి నీరజ? యశోద చెప్పిందమ్మా, నాకు హెల్త్ బాలేనట్టు ఈ నాటకం ఆడమని. నేనిలా చేస్తే తను పాపని తీసుకొచ్చి ఇస్తానని చెప్పింది. నీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పింది. అందుకే తప్పలేదమ్మా, ఎలా నాటకం ఆడాను. నువ్వు ఇంత పిచ్చిదానివేంటి నీరజ? ఆ యశోద మాయ మాటలు ఇంకా నువ్వు నమ్ముతున్నావా? మామూలుగా అయితే నమ్మేదాన్ని కాదమ్మా. ఇది పాప విషయం కదా. పాప కోసం నేను ఏమైనా చేస్తాను. సారీ అమ్మా, మిమ్మల్ని కంగారు పెట్టినందుకు. నాకు నా పాప కావాల్సిందేనమ్మా. నాకు పాప కావాలమ్మా.
తీసుకొచ్చావా? నా బిడ్డ ప్రాణాన్ని బ్రతికించడానికి నీ బిడ్డను తీసుకొనొచ్చావు. ఒక్క నిమిషం యశోద, ఇప్పుడే వస్తాను. పాపనివ్వు.